అవి చీమ అచ్చా వాటినా అబ్బా హై ఇంటెలెక్ట్ రాను లార్డ్ ఆఫ్ యూ నన్నంటావేంట్రా పిచ్చానికి ఏమైనా సరే ఎక్కువ స్కేరీ ఉంది బాగానే ఎక్కుతుర్రు అంటే మా వాళ్ళు ఉన్నారు ఆడ కింద కూసుర్రు రారు అయిపోయింది వాళ్ళది పోయిందా అంకుల్ నెత్తి మీద పడ్డది వ్లాగ్ వెల్కమ్ బ్యాక్ ఎందుకు అంటున్నా అసలు నేను ఫస్ట్ వ్లాగ్ ఇది మనది సో ఇంట్రడక్షన్ వ్లాగ్ పాత వ్లాగ్స్ వేస్తానా లేదా ఇంకా తెలియదు సో ఇంట్రొడక్షన్ వ్లాగ్ ఈరోజు ఎటు పోతున్నాం మనం స్వర్ణగిరి ఏడైది భువనగిరి సైడ్ అంతేనా 1 hour ఫ్రమ్ హైదరాబాద్ సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే సాత్విక్ని నాగోల్లో పిక్ చేసుకొని ఇప్పుడు ఎటు పోతున్నాం మనం ఏ రోడ్ తెలియదు మనకి అవన్నీ మాకు తెలియదు కానీ సంజన డ్రైవింగ్ వీళ్ళు టైంపాస్ చేస్తారు అలిగింది సో బేసికల్లీ ఏమైంది అంటే గ్రీష్మ ఫోన్ వాడట్లేదు సాత్విక్ ఫోన్ వాడుతున్నాం బ్లాగింగ్ కానీ అలిగింది ఇన్ని రోజులు దాని ఫోన్లో షూట్ చేసినాం కదా సో అది దానికి ప్రాబ్లం అంట హౌ డు యూ ఫీల్ బేసికలీ సంజనకు కొంచెం ఫీవర్ ఉందన్నమాట సో వైష్ణవికి డ్రైవింగ్ రాదు కానీ సలాలు మాత్రం ఇస్తుంది అట్లా అవి ఇవ్వకమని చెప్పేసి ఖాళీగానే ఉంది రోడ్డు ఓన్లీ వరంగల్లో ఖాళీగా రోడ్లో నేను కూడా చేస్తా మీరిద్దరు చేస్తే నేనైతే రావట్లేదు నేను ఈయన దిగిపోతా నేను నడుచుకుంటా రిటర్న్ పోతా ఈవినింగ్ నన్ను ఇక్కడ ఎక్కించుకో ఆంటీ బ్లాగ్ లో చూసుకోండి డ్రైవ్ చేస్తా అంటుంది అంత కన్ఫ్యూజ్ చేయకు అది ఫాస్టెస్ట్ లేన్ స్పీడ్ పోయేటోళ్ళు ఉంటే అటు పోతారు నీకు లెఫ్ట్ సైడ్ ఆగేది ఉంటే నువ్వు స్లోగా పోతావు కాబట్టి ఇప్పుడు లైక్ మనం ఓవర్టేక్ రైట్ నుంచి చేస్తాం అంతే ఫాస్ట్ కాంటెంట్ ఇంపార్టెంట్ అని ఈ రోజే రియలైజ్ అయ్యింది ఎటు పోదాం వరంగల్ కరీంనగర్ ముంబై పోవచ్చు అన్ని ఎట్లా అంటే దగ్గరలో ఒక రోజులో మళ్ళీ బ్యాక్ అయ్యేటట్టు చూస్తుంది వైష్ణవి అట్లా తెలుసు అందరికి పోమని అట్లీస్ట్ కనే కళ అయినా అట్లీస్ట్ కొంచెం దూరం కనవచ్చు కదా వరంగల్ ఆడే వరకే కంటది మా వైష్ణవి ఆలోచించాం మేము మాకు చాలు అన్నట్టే ఎనీ కామెంట్స్ నాకు అస్సలు లేదు మాట్లాడలేదు ఒక్కసారి అనొచ్చు కదా ముంబై అని ముంబై అనొచ్చు కదా ప్రాక్టికల్ అంటున్నారు సో చిన్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతుండే డోరేమాన్లు సించాన్ టామ్ అండ్ జెర్రీ పోగో కార్టూన్ నెట్వర్క్ ఇవి ఇప్పుడు లిటరల్లీ అప్పటి నుంచి 5 నిమిషాల నుంచి పాలిటిక్స్ మాట్లాడుతారు అనమాట నాకు అనిపించింది రికార్డ్ ఎందుకు చేయాలంటే కాంట్రవర్సీలకు మేము దిగము అట్లాంటి పెంటొద్దు సో అందుకోసం అది రికార్డ్ చేయాలి కానీ జనరల్గా చెప్తున్నా మేమే పెద్ద ముసలోళ్ళం కాదు మళ్ళీ పెద్ద పాలిటిక్స్ మాట్లాడుతూ వీళ్ళు అనగానే నేను ఆఫ్టర్ ఆల్ 20 వీళ్ళిద్దరు 12 years 22 అసలు నిన్న వ్లాగ్ చేయాల్సింది నిన్న 21 22 12 ఇలా ఆధార్ కార్డు కూడా లేదు ఇక్కడ కాదు అయితే అసలు నిన్న వ్లాగ్ చేయాల్సింది బౌలింగ్ ది బాగా వైష్ణవి మొత్తం స్కిల్స్ అన్ని తెలుస్తుండే నేను ఆడితే మీరు ఎక్కడ తగ్గిపోతారో అని అలా దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఇలా స్కోర్ ఎంత సింగిల్ డిజిట్ వదిలేయి మా దాంట్లోకి వేసలేదు పక్కలేనే ఇంకొంచెం అయితే పక్కలేని వాళ్ళ పాయింట్ వస్తే 11 రౌండ్ ఆఫ్ చేసి సిగ్గుండాలి 250 రూపీస్ కి న్యాయం కూడా చేయలేను పక్కన వాళ్ళదంట నీకు వేసిన ఒక్క స్ట్రైక్ నేనే చేసా అరే ఆ స్కోర్ నీకు ఇచ్చేసినా కానీ నేనే నీకన్నా ఓవర్ యాక్షన్ చేయకు ఇప్పుడు ఏడికి ఆడికి ఎక్కాలి కదా ఇగో ఇక్కడ ఎక్కుతారు చూడేళ్ళు అంత పైకి పోవాలి ఇప్పుడు పోదామంటా మనం అంత ఒప్పుకుందా తిన్నరా లేదా ఇంతకి ఫుల్ తినేసి వచ్చిర్రు వీళ్ళు ఆగరిగా ఒకవేళ నేను కింద పడిపోతే నన్ను మోసుకొని వచ్చాను ఓకేనా సో అది టికెట్ ఉందంట గాయస్ క్యాష్ లేవు కెమెరాకు పైసలు ఏంది కెమెరా స్పెల్లింగ్ చూసిర్రా హైలైట్ ఉంది
అమరా ఫారెన్ విదేశీయుడు ఏమేమి దుబాయ్ షేక్ మంచిది. ఇప్పుడు ఇది ఎక్కడ ఇంకెంతసేపు పడుతుందో క్యాల్కులేట్ చేద్దాం. టైం ఎంత ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పండి. 2 కాదా? 1కి స్టార్ట్ అయితే 2 కాకపోతే 5 అవుతావా? ఇప్పుడు ఇది ఎక్కడ ఇంకే 10 మినిట్స్ ఎక్కేస్తుంది గ్రీష్మ. లెట్స్ సీ. ఈ సగం ఎక్కే వరకు వైష్ణవి పడుతుంది. నేను పాడిన ఒకటి పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పైకి. చాలు ఇంకా కాపీరైట్ వస్తుంది. రికన్ క్రేజ్ ఉందిలే. ఆయాసం అవుతుందా? మనం 2:13కి స్టార్ట్ అయినాం, 2:14 అవుతుంది ఇప్పుడు. నీకు అప్పుడు ఆయాసం ఎట్లయితుంది గ్రీష్మ? అది జిమ్కి ఎందుకు వెళ్తుంది తెలుసా? రిటర్న్లో వచ్చేటప్పుడు రత్నదీప్ వచ్చు అని పోతుంది. ఇంకెంత ఎక్కాలరా? కానీ అప్పట్లో వీళ్ళంతా ఇవన్నీ ఎక్కుతుండేనా? ఇంత పెద్ద మెట్లు 6-7 ఫీట్ ఉండేమో వీళ్ళు. ఎట్లా ఎక్కిర్రా అయ్యా ఇవన్నీ? ఒక్క రోజుకే అవుతలేదు. ఎట్లా ఎక్కుంటారా అప్పటి వాళ్ళు ఇట్లా? ఈడేదో గుహ ఉందంట. అందులోకి మమ్మల్ని పోతామని ఎక్స్పెక్ట్ చేయకండి, మాకు అంత సీన్ లేదు. మేము ఇది ఎక్కి అట్లా ఫోటో చూసేసి మళ్ళీ ఇట్లా దిగి వెళ్ళిపోతాం అంతే. చీమలేడున్నాయి. దా ఆ చీమలంటే లెక్క పెడదాం దా, నువ్వు నేను. ఏడున్నాయి చీమలు? అవి చీమ అచ్చా వాటినా? అబ్బా హై ఇంటెలెక్ట్ రాను. లార్డ్ ఆఫ్ యూ. నీ పేరేంది? ధార్మిక్. అరే క్రేజీ నేమ్. ధార్మిక్. ధార్మిక్ అంటే ఏంది అంకుల్? క్రేజీ పెట్టిరా అంటే పేరు. ఏలే ఇంకుంది పైకి ఉందా? పోదాం. ఇట్స్ ఓకే, యువర్ వెల్కమ్ రా. ఇటు పోవచ్చో లేదో నాకు తెలియదు, అందరూ అయితే అటు పోతుర్రు. నేను ఒక్కనిటి వచ్చిన, కానీ ఏముందో నాకు తెలియదు. ఓ క్రేజీ. ఇటు నుంచి వ్యూ పెట్టుకొని అందరు అటు ఎందుకు పోతురు? ఆహా. సంజనాకు బేసికలీ ఓపిక లేదంట. సో వైష్ణవి, సంజన, సాత్విక్ కిందనే కూర్చుర్రు. కానీ ఇక్కడ బాగుంది, అట్లీస్ట్ గాలి వస్తుంది ఫుల్. చెప్పు మరి కాల్ చేసి. అంత ఎక్కి ఇటు నుంచి స్వర్ణగిరి పోవాలి. అసలు ఇది ప్లాన్లో లేకుండే, బట్ లాస్ట్ మూమెంట్ ఇంకేం చేస్తామని ఇటు వచ్చినాం. క్రౌడ్ లేదు. యూజువల్లీ సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఏందో ఏడికి పోయినా. ఇప్పుడు ఇవో ఆడికి పోవాలి. ఎక్కేయచ్చు కానీ కాసేపు అటు ఇటు టైంపాస్. ఎండ్ ఉంది బాగా, రోజు చల్లగా ఉంటుంది. ఈరోజు ఏందో సడన్గా ఎండ్ ఉంది. కానీ ఇట్లుంటే క్రేజ్ అనిపిస్తుంది అసలు. కొంచెం సిటీస్ నుంచి దూరంగా, విశాలంగా. కానీ ప్రాబ్లం ఇదే, ఈడికి కూడా వచ్చేసి తాగేసి మొత్తం ఖరాబ్ చేస్తారు జనాలు. ఏమైంది? ఏమన్నావు? డీజే తిలువ లోపలికి వెళ్ళాడు అన్నాడు. అట్లనే ఉన్నాడు అన్నాడు. నేను అన్న హెయిర్ అలానే ఉంటుంది వాడికి అనేసాను. అవును కరెక్ట్. అసలు ఇక్కడ ఏముందని? అరే నాకు తెలిసి ఇక్కడ గుర్రాలను కట్టేస్తారు. సో బేసికల్లీ మేము ఎంతమంది వచ్చినాం? టోటల్ 5 మంది వచ్చినాం. 2 ఎందుకున్నారా? మిగతా 3 ఏడున్నారు చూపిస్తా.
అది ఆడున్నారు వాళ్ళు. లోటస్ ఉన్నాయి అక్కడ. ఆడ వాడు డేంజర్ అని రాసిండు. పోతావా? పోతా అని ఉన్నాయని చెప్తున్నా. లోటసా? అక్కడ పూలు లేవు కానీ అట్లా ఎట్లా ఎక్కుతుంటారా అంటే మీరు చెప్పులు కూడా లేకుండా? అవునా? నేను కూడా చెప్పులు తీసి చూసా, కంఫర్టబుల్ ఉన్నాను యాక్చువల్లీ. చెప్పులతోనే ఇబ్బంది అవుతుందని అక్కడ లీవ్ చేసేస్తున్నా. జారిపోతుండే కొంచెం. బాగానే ఎక్కుతుర్రా అంటే. మా వాళ్ళు ఉన్నారు ఆడ కింద కూసుర్రు. రారు, అయిపోయింది వాళ్ళది, బ్యాటరీ లో వాళ్ళది. ఏదైనా చూడాలనుకుంటే కంప్లీట్ గా చూడాలి, అది కష్టమైనా సరే. కరెక్ట్ చెప్పారు అంటే ఇంత దూరం వచ్చిందే దీన్ని చూడనీకి అన్నప్పుడు మేము అదే సూత్రం ప్రకారం ఇన్నేళ్ళు నడుస్తుంది. ఎంత దూరం ఎల్లర గృహాలకైనా అవునా? 34 అని చూసిర్రా మీరు? అవి ఏమన్నా కానీ తెల్లారి పేషెంట్ అయినా సరే కానీ అన్ని యూజ్ వస్తే ఒక పని అయిపోతుంది. మీ పిల్లలు కూడా ఫుల్ ఫాస్ట్ ఉన్నారు మీ లెక్కనే. ఆల్మోస్ట్ దేర్ గైస్. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్టే. అది అయ్యో మా పోరాడు ఆడు గ్రీష్మ కాన్ఫిడెన్స్ అసలు. కానీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఆహా, ఇంకా చూసినావా సిటీ? ఓ మిల్లు కనిపిస్తలేదా? గచ్చిబౌలియా? గజ్వాలా? ఇగో ఆడ గజ్వాల్ ఆడుంది చూడు, వైట్ కలర్దేగా బిల్డింగ్. బ్లూవా? గ్రౌండ్ ఫ్లోర్ కనిపించదు ఇటు నుంచి. అదే కదా, నెక్స్ట్ టైం జరా కిందికి కట్టిద్దాం. కడతారు ఇది తెలియదా? బండనే కింద కట్ చేసి కిందకేస్తే కింద కట్టిపోతుంది. నీళ్ళే కవలాడా వాడు. బాబా బేసికల్లీ ఇవన్నీ కెమెరాలో క్రేజీ క్యాప్చర్ కావు, నేను అది రియలైజ్ అయినా. కానీ కళ్ళతో చూస్తే మాత్రం క్రేజీ ఉంది అసలు వ్యూ గిట. ఇదేందో డేంజర్ ఉంటుంది. ఓ దీంట్లో కూడా కచ్చరా నింపి ఆడేసిర్రారా. ఇంట్రెస్టింగ్. బా అప్పటి వాళ్ళకి వెంటిలేషన్ ఇంపార్టెంట్ ఏమో గోడల కన్నా. గోడలు తక్కువ, వెంటిలేషన్ ఎక్కువ ఉంది. ఆహా, క్రేజీ వ్యూ బాయ్. కనెక్టింగ్ రూమ్స్. ఓ 2 BHK ఫర్ సేల్ గైస్. నన్ను మాత్రం కాంటాక్ట్ కాకండి. బెడ్రూమ్, హాల్, కిచెన్ ఓకే, బాత్రూమ్ లేదు అంతే. ఏ రూమ్లోకి పోయినా ఏ రూమ్లోకి వెళ్ళినా వెళ్ళొచ్చు. నిన్ననే కట్టు. అది ఎంత క్రేజీ వ్యూ ఉంది బాయ్, జోక్ కూడా కాదు. కెమెరాలా అట్లా రావట్లే. ఎట్లా ఏముందిరా? వచ్చినాం, ఇందులోకి ఎక్కుతున్నాం. బట్ ఈడ కూడా వెంటిలేషన్ ఇచ్చాం. క్రేజీ కదా, ఇంట్రెస్టింగ్. సరే దగ్గర స్కేరీ ఉంది బట్ ఓకే. ఎన్ని ఫ్లోర్స్? 3 BHK. దాన్ని ఏమంటాం? డ్యూప్లెక్స్. 3 BHK అంటున్నాను, ట్రిప్లెక్స్. వాళ్ళకి టెర్రస్ ఇది. ఇంట్లో ఎట్లా పట్టిర్రా వాళ్ళు? నాలాగానా? స్క్రీల్స్ ఉన్నాయి ఫుల్. కాదు ఇలా కంపౌండ్ వాళ్ళు ఉండదా? వాళ్ళే వాళ్ళ. సో ఒకవేళ రాజు వాడేద్దుంటే వీడు దుంకేస్తాడేమో. క్రేజీ. అయ్యో మేడం ఏమో చేస్తుంది ఇక్కడ కోసం.
వీడియోగ్రాఫర్ కూర్చొచ్చాడా? ఫైనలీ ఆడుకోనికే. కొట్టు, ఎంత దూరం పోతుంది చూద్దాం. ఏడనో కనిపిస్తలేదు. ప్లేన్ లో పోయేటోళ్ళకి దాక్తాయంట. కొట్టు. పోయిందా? అంకుల్ నెత్తి మీద పడ్డది. బాగా చేసినావా? నువ్వు కూడా చేసినావా? ఏ తాకుతుంది అట్లేం చెప్పుతుండే కానీ. చలో ఇంకా దిగుడే. దేంట్లో స్పీడ్ ఉంటావు? ఎక్కువ దిగుడులనా? అరే మెల్లగా రా, పడతావు. అరే డాడీని జాగ్రత్తగా తీసుకురమ్మన్నట్టు. నా గుండు తాకుతుంది. మీ అంతే అయిటున్నా బాగుంటారు. మాది మా గ్రీష్మ ఉంది. మీ ఇద్దరు కొట్లాడుకుంటారా? ఎవరెవరిని కొడతారు? అవునా? అందరు ఇదే చెప్పుకుంటారు. కష్టాలు పడుతుంది మా గ్రీష్మ కింద దిగానికి. అది పట్టుకొని వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా ఆడుకోవాలి. మా వాళ్ళు కూర్చొని దేంట్లో నా ఫోన్ లో మోర్ దాన్ 100 బ్లాగ్స్ అక్కడ వద్దా అవేమి చుల్కన్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగానే బాగుంది. ఏదో బాగుంది. బటన్ లేకపోతే బాగుంది అంటున్నా కదా. వాడుకుందాం టైం ల్యాప్స్. నీ ఫోన్ నీకు యూజ్ అవుతుంది కదా అని అది వాడట్లే. సరే అందులో మొత్తం డేటా అయిపోతుంది కదా. ఇష్టం కదా ఇట్లా ఫోన్లన్నీ క్యాప్చర్ అట్లా స్టోరేజ్ అయిపోతుంది కదా. అప్పుడు మాట్లాడదాం. స్టోరేజ్ ఎందుకు అయిపోతుంది? ఇది బ్లాగ్ ఎడిట్ చేయగానే నేను డిలీట్ చేస్తా క్లిప్స్. అరే కొన్ని షార్ట్స్ కది వాడతలే గ్రీష్మ, కొన్ని షార్ట్స్ కది వాడతా. నాకేం అక్కర్లేదు. బాయ్ బాయ్. సో ఫైనల్లీ అయిపోయింది. కష్టపడి ఎక్కి దిగినాం. క్రేజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ నేను వ్లాగ్ ఈడికే ఎండ్ చేసేస్తే బాయ్ 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 చేస్తానేమో. మోస్ట్లీ 2 వ్లాగ్లు వస్తాయి. ఓకే చలో ఇప్పుడు ఏంది లంచ్ అయిపోయింది మాది. ఇప్పుడు డైరెక్ట్ స్వర్ణగిరి. ఇది వ్లాగ్ పార్ట్ 2 అవుతుండొచ్చు. బట్ యా డైరెక్ట్ ఇప్పుడు స్వర్ణగిరి అరౌండ్ 15-16 మినిట్స్ పడుతుంది. సో లెట్స్ సీ. క్రేజీ మంచి లైటింగ్ కూడా ఉంది. సో అందులో మనం వెళ్ళిపోతే క్రేజీ కంటెంట్ వస్తుంది. ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. వెల్కమ్ టు ద వ్లాగ్ విత్ ఐస్ క్రీమ్. క్రౌడ్ పిచ్చా క్రౌడ్ ఉంది. నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే వ్లాగ్ చేయాలంటే కొంచెం ఏమో వియర్డ్ ఉంది. బట్ ఓకే. కానీ ఇది ఎంట్రన్స్ దగ్గర పాదాలు ఉన్నాయి. అది టెంపుల్ పాదాలు. కానీ మామూలు క్రౌడ్ లేదు, చాలా క్రౌడ్ ఉంది. ఆక్వర్డ్ ఉంది షూట్ చేయడానికి. బట్ ఓకే, సమ్హౌ మేనేజింగ్. ఇక్కడ బేసికలీ కాయిన్స్ని నిలబెడుతుర్రు, ఎందుకో తెలియదు మరి. అట్లా ఎందుకు నిలబెడుతుర్రు అంటే
కోరుకొని నిలబెడితే మంచిది. ఆహా, ఓకే. అచ్చా. సో బేసికలీ మన మనసులో ఏదైనా కోరుకొని అట్లా నిలబడితే అది కోరిక తీరుతుందని నమ్ముతారు అంటే. ఇంట్రెస్ట్. ఇదేదో తిరుపతి కొండలు ఎక్కుతున్నట్టే ఉంది భయ్, బాగుంది. అరే ఇది పాలరాతి విగ్రహాలు, వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో ఇవి ఉన్నాయి, బాగున్నాయి. ఏదో తిరుపతి టైప్ మెట్లు వేసారు, బాగుంది. సో ఇక్కడ ఎంట్రీ టికెట్కి ఇవేందో ఉంది, 50 రూపీస్ ఎంట్రీ, 1000 ఫర్ 2000 రూపీస్ వరకు. నేను క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, సో ఎట్లా వెళ్ళాలి ఏంటో ఇంకా వెళ్ళాలి చూడాలి. కానీ ఇది మన ప్లేస్ మాత్రం చాలా ఫోటోజెనిక్ కాబట్టి క్రేజ్ ఉంది. బేసికలీ 1000 రూపీస్ టికెట్ తీసుకున్నారు. 4 మెంబర్స్ ఎంట్రీ అన్నారు, బట్ ఓకే ఫైన్ పంపుతాం అంటారు. సో చూడాలి మరి. కానీ చాలా క్రౌడ్ ఉంది అసలు, దీంట్లో కూడా చాలా క్రౌడ్ ఉంది. అయినట్టే సండే ఇంకా ఎక్స్పెక్టెడ్ బేసికలీ ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి కౌంటర్లో. సో ఫోన్స్ లోపలికైతే నాట్ అలౌడ్. సో ఇక్కడ పెట్టేసి రిటర్న్ వచ్చిన తర్వాత చూడాలి ఏమన్నా. కానీ పిక్చర్ రావడం లేదు. అయిపోయింది ఫైనల్లీ దర్శనం, బాగా జరిగింది. కానీ ఇంకొండే రష్ అయితే మేము తీసుకుంది అదేదో 1000 రూపీ టికెట్ ఫర్ 5 పీపుల్. పర్లే బాగానే ఉండే. సో ఇప్పుడు ఫైనల్లీ బయటకైతే వెళ్ళినాము. సో దీని గురించి నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ అ స్టోన్ దట్ దే హ్యావ్ గాట్ ఫ్రమ్ తిరుపతి. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ చేసినట్టు నాకు తెలుసు. అది మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ. సో ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తాను, కరెక్ట్ టైం చేస్తాను. అది ఏంది కోనేరా? సో ఇప్పుడు అటు కోనేరు దగ్గర పోవాలి. ఇదైతే అయిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ కోనేరు. అది అదే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫుల్ వైరల్ అయింది కదా. సో అది. సో ఇది ఎగ్జిట్ నుంచి ఇంకా డైరెక్ట్ అటు కోనేరు. సో ఈ కోనేరు కిందికి వెళ్ళాలంట. ఓ ఇన్నే ఉంది, వెళ్ళేది కూడా లేదు. జస్ట్ అటు హనుమంతుని విగ్రహం నుంచి రైట్ వస్తే ఇన్నే ఉంది కింద. వామ్మో ఇంతమంది జనాలా. ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ మూమెంట్. ఈడ మామూలుగా లేదు జనాలు. అమ్మమ్మమ్మ, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఉంటుంది క్రౌడ్ కానీ మరీ ఇంతనా? లైక్ టూ మచ్. సగం నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఎఫెక్ట్ ఇది. బట్ ఓకే, బట్ ద వే దే కన్స్ట్రక్టెడ్ దిస్ థింగ్ ఈజ్ లైక్ క్రేజీ. ఇంకా చాలా బాగా ఆర్కిటెక్ట్ చేశారు కదా. ఎంత లైవ్లీ ఉందిలే ఇది. ప్లేస్ అయితే చాలా క్రేజీ ఉంది కానీ క్రౌడ్ మరీ విపరీతంగా ఉంది. అంటే ఇట్లాంటి ప్లేస్ యాక్చువల్లీ పీస్ఫుల్గా మార్నింగ్ వస్తే క్రేజ్ ఉంటుంది. లైట్ బాగుంటుంది. క్రౌడ్లో అది ఎట్లుంది అంటే మరీ ఏమో నాకు ఇట్లా పీస్ఫుల్గా ఉంది. ఇట్లాంటి ప్లేస్లో ప్రశాంతంగా ఉంటుంది. అర్జీ మార్నింగ్ కూడా ఒకసారి రష్ ఉంటుంది కంపల్సరీ. గుడిలో వెరైటీ స్టాల్ అన్నీ ఉండొచ్చేమో కానీ ఇది నేను ఎప్పుడు చూడలే. ఇది ఏంటంటే దుంకనికే వాళ్ళకి మనం పైసలు కట్టాలన్నమాట. ఇది కాకుండా అది మన 360 degrees అది ఉంటుంది చూడండి. ఈ మధ్య బాగా నడుస్తుంది ట్రెండ్. అది కూడా పెట్టారు గుడిలో.
ఇంకా కాంటెంట్ క్రియేటర్స్కి అయితే స్వర్గం గుడి, కానీ చాలా బాగుంది. సరే ఇంకా ఎగ్జిట్ మేము, మాకు లేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఐ గెస్ 8 అవుతుంది ఈడ్ని, సో వెళ్ళిపోవడం బెటర్. అయ్యా తప్పిపోయినా నేను, లేదు ఈడ్నే ఉన్నాను. ఎంతసేపట్లో వెళ్తాం రా? గంట 1 hour? 1 hour ఉప్పల్కి, దాని తర్వాత మీరు. అరే పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది, బాగుంది. నేను ఇందాక తిన్నాం, నాకు అప్పుడే ఆకలేతుంది. ఆకలేతుందండి ఏమో మరి, కానీ క్రేజీ. లెట్స్ గో. సో బేసికలీ ఇదే కోనేరు, మనం రాగానే చూసింది, అది తెలియదు మనకి. ఓకే, తిరుపతి ఫీల్స్ నేను సక్సెస్ఫుల్లీ అయింది. ఇది ఎప్పటి నుంచో రావాలని ఉండే, ఫైనలీ లెట్స్ గో. నన్నంటావేంట్రా పిచ్చానికి ఏమైనా? కానీ గుడి ఎటు సైడ్ నుంచి చూసినా వ్యూ బాగుంది కదా, లైట్స్ అట్లా పెట్టిరు. యా, పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగుంది. పార్కింగ్ బాగుంది, మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్. పార్కింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ. ఆరామ్సే రావచ్చు, తీసుకోవచ్చు, పోవచ్చు. మా గుళ్ళల్లో అసలు పార్కింగ్ దిగి నడవడానికే ఉండదు ప్లేస్. నెక్స్ట్ మేడారం లాగా లెట్స్ గో. బిస్కెట్ అయిపోతాం మనం, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇయర్ లైక్ వైష్ణవి విఐపి తీసుకెళ్తా వైష్ణవి. చలో, సో వ్లాగ్ ఎండ్ చేసేద్దాం, అయిపోయినట్టే. ఇంకా ఫస్ట్ వ్లాగ్ సక్సెస్ఫుల్. Like, share and subscribe. See you until next video. Bye. Bye.